ఇప్పుడు ద్వితీయోధ్యాయం సాంఖ్యయోగం భగవద్గీత 60వ శ్లోకం. యతతో హ్యాపి కౌంతేయ పురుషస్య విపచ్చితః ఇంద్రియాణి ప్రమాదీని హరంతి ప్రసభం మనః. యతతో హ్యాపీ కౌంతేయ పురుషస్య విపచ్చితః ఇంద్రియాణి ప్రమాదీని హారంతి ప్రసభం మనః. అంటే, ఓ అర్జున, ఇంద్రియములు ప్రమథనశీలములు. మనుష్యుడు వాటిని నిగ్రహించుటకు ఎంతగానో ప్రయత్నించినా కూడా ఆసక్తి తొలగిపోనంత వరకు, అవి ఇంద్రియాల మీద ఎంతైనా నిగ్రహించుకోవాలని ప్రయత్నించినా కూడా మానవుడు ఆసక్తి తొలగిపోవనంత వరకు కూడా, మనం ఎంత ట్రై చేసినా అవి మనం ఇబ్బంది పెడుతున్నంత వరకు, అంటే ఆసక్తి తొలగిపోనంత వరకు, ఇంద్రియాల మీద వ్యామోహం పోనంత వరకు అతని మనసుని ఇంద్రియాల వైపే బలవంతంగా తిప్పుతుంటాడు ఆయన. అవే లాక్కొని పోతుంటాయి మనల్ని. ఇంద్రియాలంటే సామాన్యం కాదు. మనసే కోతి లాంటిది. ఆ చెట్టు మీద ఈ చెట్టు మీద, కొమ్మ మీద ఆ కొమ్మ ఈ కొమ్మ మారుతూనే ఉంటుంది కదా కోతి. అట్లాంటి మనసు మనది. ఇంకా ఆ ఇంద్రియాలని ఏం నిగ్రహింపజేస్తుంది? చాలా బలవంతం చేసినా మనం మనసుని అదుపులో పెట్టలేవు ఇంద్రియాలు. అందువల్లనే దానికి ఆచరణ, దానికి గట్టి మనస్సు, అంటే స్థిరమైన స్థితప్రజ్ఞమైన మనసుని ఇంకా మరో విషయాల్లోకి పోకుండా ఉండాలి. అంటే ఆ ఇంద్రియాలు బలవంతంగా మనల్ని లాక్కోపోకూడదు. మనం మనసు ఏది చెప్తే అది వినాలి. బుద్ధి చెప్పినట్టు కాకుండా మనసు చెప్పినట్టు మనం వినాలి. మన మనసు మన ఇష్టం. మనం ఏం నిశ్చయించుకుంటే అదే జరగాలి, అంతే. సరే, రేపు చెప్తాను. సరే, జై కృష్ణ, శ్రీకృష్ణ.